భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోసారి మనం ఓవరాల్గా ఏ పార్టీ అభ్యర్థులు మద్దతుదారులు ఎంతవరకు గెలుచుకున్నారనేది ఒకసారి మనం చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఇప్పటివరకు కూడా 1735 మంది అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 923 మంది, ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి 202 మంది, ఇక ఇతరులైతే 485 స్థానాలు అంటే ఇండిపెండెంట్లు గెలిచినటువంటి పరిస్థితి. మొత్తం రెండో విడత పంచాయతీ ఎన్నికలైతే 4332 పంచాయతీలకు సంబంధించి అయితే జరిగితే మాత్రం ఇప్పటి వరకు కూడా మొత్తం ఫలితాలు అయితే మొత్తం 3350 వరకు వచ్చింది. దాదాపుగా మరో 1000 ఫలితాలు అయితే రావాల్సి వస్తుంది. దాదాపుగా ఎక్కువ మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఫలితాలు రావడం అనేది కొంత ఆలస్యం అవుతున్నట్టయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మం జిల్లాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ యాకేష్ సిద్ధంగా ఉన్నారు. యాకేష్, ఏంటి ఖమ్మం అప్డేట్? ఎస్ శివ, గుడ్ ఈవినింగ్. రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుంది బీఆర్ఎస్, వామపక్షాలని చెప్పుకోవచ్చు. మనం ప్రధానంగా 6 మండలాలకు సంబంధించి ఎన్నికలు వస్తున్నటువంటి పరిస్థితులలో ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో 6 మండలాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రధానంగా చూసుకుంటే నేలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు పోటీ ఫైట్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ మండలంలో దాదాపు కాంగ్రెస్ 19 స్థానాలు ఇప్పటికే గెలుచుకుంది, బీఆర్ఎస్ 6 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు, స్వతంత్రులు ఇక్కడ 3 కూడా గెలిచినటువంటి పరిస్థితి. స్వతంత్రులు నేలకొండపల్లి మండలంలో గెలవడానికి కాంగ్రెస్ చేసిన తప్పిదాలే. ఎందుకంటే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఇక్కడ బరిలో నిలిచినటువంటి నేపథ్యంలో ఇక్కడ 3 కూడా స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. అత్యధిక స్థానాలు 19 స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో మనం నేలకొండపల్లి మండలం ముజ్జుగూడ గ్రామంలో ఒక కాంగ్రెస్ అభ్యర్థిని ఇంటి మీద బీఆర్ఎస్ వర్గీయులు దాడి చేశారన్న అంశాన్ని మనం కూడా కవర్ చేశాము. అది పెద్ద ఎత్తున తీవ్ర దుమారం రేపింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ఓటమి చెందింది, అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపొందినటువంటి పరిస్థితి నేలకొండపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఇక కూసుమంచి మండలానికి సంబంధించి కాంగ్రెస్ 13 స్థానాలు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 5 స్థానాల్లో గెలిచింది, స్వతంత్రులు 1 స్థానంలో గెలిచారు. కూసుమంచి మండలం కూడా చాలా పెద్ద మండలం. ఇక్కడ ఈ మండలంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి కాంగ్రెస్ 5 స్థానాలు గెలవగా బీఆర్ఎస్ 3 స్థానాలు, సిపిఐ 1 స్థానం, సిపిఎం 2 స్థానాలు. ఇంకా ఫలితాలు వెలువడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కొన్ని గ్రామ పంచాయతీల ఫలితాలు రావాలి ఇక్కడ కూడా. అయితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ లీడ్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు ధీటుగా ఈ మండలంలో పోటీ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు బీఆర్ఎస్ వామపక్షాలు తమ ప్రభావాన్ని ఇక్కడ చూపాయని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక తిరుమలాయపాలెం మండలానికి సంబంధించి కాంగ్రెస్ 6 స్థానాలు గెలవగా బీఆర్ఎస్ 4 స్థానాలు గెలిచింది, స్వతంత్రులు 1 స్థానం గెలిచారు. ఇంకా మేజర్ పంచాయతీలు ఉన్నాయి, ఇంకా ఫలితాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఊహించని పరిణామాలు కాంగ్రెస్ కానీ చెప్పుకోవచ్చు. ఇంకా ముదిగొండ మండలంలో కూడా చాలా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ సిపిఎం పార్టీ తీవ్రమైనటువంటి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ అభ్యర్థులకు. సిపిఎం బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా చాలా వరకు కూడా అయితే యాకేష్, ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, 3 మంత్రులు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా అలాంటి కంచుకోటలో ఇటు కమ్యూనిస్టులు కావచ్చు, అటు మరోవైపు సర్ప్రైజింగ్ గా బీఆర్ఎస్ కూడా పుంజుకొని గట్టి పోటీ ఇవ్వడం ఏ రకంగా చూసుకోవాలి? ఎక్కడ వైఫల్యం చెందిందనుకోవాలి కాంగ్రెస్? ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ విడతలో జరిగినటువంటి 7 మండలాలు, ఇప్పుడు జరిగినటువంటి 6 మండలాలకు సంబంధించి కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ కూడా తీవ్రమైనటువంటి పోటీ అటు బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీల నుంచి చాలా స్పష్టంగా కనిపించింది. ఇంకా కూడా ఫలితాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి మండలాలు. ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన 4 మండలాల్లో ఆయన మొత్తం నియోజకవర్గంలో ఉన్నాయే మొత్తం 4 మండలాలు. దానికి సంబంధించి ఇవాళ ఎన్నికలు జరిగాయి. ఈ 4 మండలాల్లో కూడా బీఆర్ఎస్ కమ్యూనిస్టులు ఆధిపత్యం చెలాయించారని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ఆయన గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే 54,000 ఓట్ల మెజార్టీ తోటి
మంత్రి పొంగులేటి గెలిచాడు. అంటే అన్ని గ్రామాలు కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ కే ఓటేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వరకు వచ్చే వరకు మొత్తం కూడా ఇప్పుడు గ్రామాలలో బీఆర్ఎస్ అటు వామపక్షాలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు ఈ రిజల్ట్లే సాక్ష్యం. నేలకొండపల్లి మండలం అనేది చాలా కాంగ్రెస్ కు కంచుకోట లాంటి ప్రాంతము. ఆ ప్రాంతంలో మేజర్ ఆ పంచాయతీ ఉంది. అక్కడ అత్యధికంగా ఓటు బ్యాంకు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్యన టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక్కడ మేజర్ పంచాయతీ కనుక ఇంకా ఫలితము నువ్వా నేనా అన్న రీతిలో కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉందనేది కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. కూసుమంచి మండలం బీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి మంచి గట్టి పోటీని అందుకుందని చెప్పుకోవచ్చు. అదే రూరల్ కు సంబంధించి వస్తే మొత్తం టోటల్ గా వామపక్షాలు బీఆర్ఎస్ ఆధిపత్యం చెలాయించాయి. వాళ్ళ ప్రభావం ఇక్కడ ఎక్కువగా కనిపించింది. కాంగ్రెస్ అభ్యర్థులు పెద్దగా ఇక్కడ గెలిచినప్పటికీ కూడా అంత ప్రభావం చూపని పరిస్థితి. తిరుమలాయపాలెం మండలం పరిస్థితి కూడా అదే. కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్. ఇట్లాగా మనం ఈ 6 మండలాలకు సంబంధించి మొదటి విడతలో జరిగినటువంటి 7 మండలాలకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి పోటీ అయితే బీఆర్ఎస్ నుంచి ఉంది. కమ్యూనిస్టులు కూడా కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు అలవెన్స్ తోటి పోటీ చేశారు. అక్కడ కూడా కొంత ముఖ్యంగా మంత్రి పొంగిరెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి రావడానికి ఏ ఫ్యాక్టర్స్ పనిచేసాయి అనుకోవాలి? స్వయంగా ఆయన నియోజకవర్గం కదా, ఏమైనా కొంత వ్యతిరేకత ఏమైనా ఉందా, లేదంటే ఇతరత్ర అంశాలు ఏమైనా బీఆర్ఎస్ కు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ఏమైనా అడ్వాంటేజ్ అయిన సిచ్యువేషన్ ఉందా యాకేష్? Yagesh, continue, please. రైట్. రెండో విడతలో పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. తొలి విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది, ఇప్పుడు రెండో విడతలో కూడా దూసుకుపోతుంది. అయితే ఫలితాలు రావడానికి మాత్రం కొంత ఆలస్యం అవుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఈ రెండో విడతలో ఉన్నటువంటి పంచాయతీల్లో ఎక్కువ పంచాయతీలు మేజర్ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఫలితం అయితే కొంత ఆలస్యంగా మనకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా కూడా అంటే రెండో విడతలో జరుగుతున్నటువంటి పంచాయతీలు 4332 పంచాయతీలకు సంబంధించి ఎన్నిక జరుగుతుంటే మాత్రం మొత్తం ఇప్పటిదాకా కూడా 3414 పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితం అయితే వచ్చింది. దాదాపుగా మరో 800 చేంజ్ కు సంబంధించినటువంటి పంచాయతీల ఫలితం అయితే రావాల్సినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అవి కూడా పూర్తి స్థాయిలో వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు అయితే విజయ దుందుభి మోగిస్తున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ విజయం అయితే అంత తేలిగ్గా మాత్రం కాంగ్రెస్ పార్టీకి నల్లేరు మీద నడక కింద వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. చాలా చోట్ల బీఆర్ఎస్ గట్టి పోటీ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఓటమి చెందినప్పటికీ అంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుల్లో కొంత ఓటమి చెందినప్పటికీ కూడా కొంత ఆత్మస్థైర్యం అయితే ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఓటమి చెందినా కూడా గట్టి పోటీ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీల్లో భారతీయ జనతా పార్టీ అయితే ఇప్పటి వరకు కూడా 203 స్థానాల్లో ఆ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు అయితే